హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి తాలూకు పిఠాపురం నుంచి రీసెంట్గా వర్మ గారు అయితే ఒక ట్వీట్ అయితే వేశారు. గెలిచిన వాళ్ళకే గెలుపు కోసం చెప్పుకునే అధికారం ఉన్నట్టు ఆయన అయితే ఒక ట్వీట్ అయితే వేశారు. మరి దీని మీద చాలా మందికి ఒక డౌట్ అయితే ఉన్నది. అది అసలు ఏంటి, దేనికోసం ఎవరేశారన్నది. మరి దాని గురించి మరి మనకు ఫుల్ క్లారిటీ ఇవ్వడానికి మన పక్కన ఉన్నారు చిట్టుబాబు గారు. ఒకసారి సార్ని అడిగి దీని గురించి ఏంటి అన్నది పూర్తి వివరాలు అయితే మనం అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ ఈ మధ్యన ఈ 2 రోజుల నుంచి సోషల్ మీడియా అంతా తగలబడిపోతుంది సార్. ఓన్లీ వర్మ గారు చేసిన ఒక ట్వీట్‌కి. దీని గురించి ఏమంటారు సార్? వర్మ మాట్లాడింది వర్మ నేను మాట్లాడలేదు, నాకు సంబంధం లేదు అంటున్నాడు. అసలు అక్కడ ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక వేస్ట్ పొలిటీషియను, ఒక జోకరు అని తేలిపోయింది. మా పిఠాపురంలో ఏదో యుఎస్లో స్టేట్ అలా చేస్తాను అని పిచ్చి కబుర్లు, అని పాసిపోయిన మాటలు, విచక్షణ విజ్ఞానము లేకుండా అర్థజ్ఞానం అజ్ఞానంతో మాట్లాడే మాటలు ప్రజలకు తెలిసిపోయింది. ఇవాళ కొత్తగా వర్మ చెప్పటం దాని మీద అతను ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్, ఒక జోకర్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్. ఒక జోకర్ పొలిటీషియన్, అన్ని అబద్ధాలే, అన్ని కామెడీలే. 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, నాకు ఒక ఆఫీసర్ చెప్పాడు, వాళ్ళ వ్యభిచార గృహాలకు అమ్మబడ్డారు, అది పిచ్చి పిచ్చి కూతలు కూసాడు. అవి పచ్చి అబద్ధం అని పార్లమెంట్లోనే తెలిసిపోయింది. సేవ్ ద షిప్ అన్నాడు, సీజ్ ద షిప్ అన్నాడు. అప్పటికి ఆల్రెడీ సీజ్ ది షిప్ ని కంట్రోల్లో పెట్టాడు. ఈయన పెద్ద వచ్చేసి కెమెరాలు పెట్టుకుని సీజ్ ద షిప్ అని ఒక డ్రామా ఆడాడు. తెరా వస్తే కేంద్ర ప్రభుత్వం షట్ యువర్ మౌత్, మీకు సంబంధం లేదు, దాన్ని ఎవరు ఆపడానికి లేదు అన్నాడు. అక్కడ నోరు మూసుకున్నాడు. తెలియకుండా ఏదో వాగేశాడు అంతే, కెమెరాలు పెట్టుకుని. అదొక దరిద్రం. తెలంగాణ ఆంధ్రాకి చాలా అన్యాయం చేసేసింది బీజేపీ, పాచిపోయిన లడ్డూలు ఇచ్చింది, డామ్ డూమ్ డకార్, స్పెషల్ స్టేటస్ లేదు, అది లేదని వాగాడు. అన్ని రోజులు తల ఎగరేసుకుంటూ, జుట్టు ఎగరేసుకుంటూ అని పిచ్చి కోతలు, అరుపులు, కేకలతో చేశాడు. ఇప్పుడు దాని గురించి నోరెత్తే ధైర్యం లేదు, నోరెత్తే సాహసం లేదు. ఈ 6 అడుగులు బుల్లెట్ కాస్త తుస్సుమన్నాడు. ప్రజల్లో చాలా హీనమైపోయాడు. నిన్నటిదాకానేమో ఈ హిందూ పెద్దల వల్లే, హిందూ వాళ్ళ వల్లే ఈ దేశంలో మతకాలు అన్నాడు. ఇవాళేమో నేను సనాతని అంటాడు. నేను క్రిస్టియన్ అయ్యా, నేను మతం పుచ్చుకున్నాను, మా పిల్లలు క్రిస్టియన్స్ అని వాగాడు. మరి ఇవాళేమో సనాతన అంటాడు. సనాతనలో 3 పెళ్ళిళ్ళు చేసుకోరు. సనాతనలో ఉన్నవాడు మతం పుచ్చుకోడు. ఏం మాట్లాడతాడు? ఏ పొంతం లేదు, దేనికి ఏం మాట్లాడు అంటే మతిపెరుపు రోగం ఉందో ఏమో, మెమరీ లాస్ పవర్ ఇది ఉందని నిన్న మాట్లాడేది ఇవాళ ఏమో గుర్తుండదేమో. అట్లా ప్రజల ముందు అసహ్యం అయిపోయాడు. అతను ఎందుకు ఇతనేం పొలిటీషియన్ బాబు, ఇతను పొలిటీషియన్ పెట్టుకుని నెచ్చని పెట్టుకుంటే కొరితోడు గోకున్నట్టే అవుతుంది, ఏదో పరికరాని తెలిసిపోయింది. ఇదే అదునుగా చంద్రబాబు తన కొడుకుని ప్రమోట్ చేసుకుంటానికి అది చూస్తున్నాడు అవకాశం. తన కొడుకుని ఎప్పుడైతే నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో తన కొడుకుని ముఖ్యమంత్రి క్యాండిడేట్ చేయాలి. కనుక దానికి అడ్డున్న పవన్ కళ్యాణ్ ఎట్లా తగ్గించాలంటే, పవన్ కళ్యాణ్ తనంతటనే తన నోటి తోలవచ్చు, తన మెమరీ లాస్ మ్యాటర్ అవ్వచ్చు, ఏమి అజ్ఞానం అర్థజ్ఞానం అవ్వచ్చు, ఏదైతే తనే ప్రజల్లో వీక్ చేసుకున్నాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ని ప్రజల్లో, పిఠాపురం ప్రజలే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా నవ్వులాడకుండా ఉంది కామెడీగా. ఆఖరికి నన్ను మోడీ గారు కూడా కామెడీ చేశారు. దాన్ని కూడా పెద్ద పూడుగా మాట్లాడారని రాసుకుంటున్నారు. మోడీ గారు చాలా కామెడీ చేశారు. ఏంటి హిమాలయాలకు వెళ్తున్నావా అన్నాడు. అంటే రాజకీయాలు వదిలేసి సన్యాసం పుచ్చుకుని వెళ్తున్నావా అని సెటైర్గా అన్నాడు ఆయన. ఈ వేషాలు చూసి, రోజుకు ఒక వేషం, రోజు గెటప్ వేస్తున్నాడు కదా, ఆ వేషాలు చూసి ఒకప్పుడు కమ్యూనిస్ట్ అన్నాడు, ఒకప్పుడు చేగువీర అన్నాడు, ఒకప్పుడు మాయావతి అన్నాడు. ఎవరిని తిట్టలేదు, ఎవరిని చంద్రబాబుని లోకేష్ని ఇష్టం వచ్చి నా తల్లిని అవమానించారు, మేము ఎంత చూస్తా అన్నాడు. ఇప్పుడు ఆ పౌరుషం ఏందో లేదు, తల్లిని అవమానించినా సరే పదవిలో కూర్చుంటే పదవి వస్తే చాలంటూ ఎమ్మెల్యేగా అసలు అడుగు పెడితేనే జీవితంలో సాధించేసిన ఫీల్ అయిపోతున్నాడు. తల్లిని తిట్టినాడు ఎవడన్నా క్షమిస్తాడా? తిట్టాడు అన్నాడు, చేతులు కలిపాడు. ఇప్పుడు చంద్రబాబు 15 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రి అని భజన చేస్తున్నాడు. మోడీ పక్కన కూర్చొని మోడీకి జాలరా కొడుతున్నాడు. ఎందుకంటే తను చంద్రబాబు తొక్కేస్తే ఎక్కడికి వెళ్ళాలి? ఢిల్లీ సహకారం కావాలి.
సో ఢిల్లీ వాళ్ళకి బీజేపీకి అంటకాగుతూ ఏదో అక్కడికి వెళ్ళి నెక్స్ట్ చంద్రబాబు నుంచి బయటకు వచ్చినా బీజేపీ అంటతోటి ఆ, రాజకీయాల్లో ఏదో చేయాలి. అది జనాలు ఏమి అంగీకరించే పరిస్థితి లేదు. ఇది ఎక్కడెళ్ళినా చంద్రబాబుతోటే ఉన్నా ఉష్కాకినే, అతను ఒంటరిగా వచ్చినా తుస్కా, బీజేపీతో వెళ్ళినా కూడా ఉష్కాకినే. అది అయిపోయింది పవన్ కళ్యాణ్ చరిత్ర. ఆ తమిళనాడులో విజయకాంత్ అని ఒక హీరో ఉండేవాడు, అవును. బాగా మంచి అతను పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టి కొంచెం బీడింగ్లో బాగా చేశాడు. పవన్ కళ్యాణ్ కన్నా బెటర్గా చేశాడు. 30 సీట్ల దాకా వచ్చింది. ఆ తర్వాత ఇలా పవన్ కళ్యాణ్ లాగానే ఏదో పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వటం, తాగేసేసి ప్రెస్ మీట్లు మాట్లాడటం. చంద్రబాబు పవన్ కళ్యాణ్ తాగేసి కాకపోయినా అంత తాగేసి లూజ్ స్టాక్ మాట్లాడేవాడు. ఈయన ఏమి లేకుండా లూజ్ స్టాక్ మాట్లాడతాడు కదా. ఇట్లా ప్రజల్లో అసహ్యం అయిపోయి తర్వాత చివరిలో జీరో అయిపోయాడు. సార్. అదే ఆ చరిత్రే ఇక్కడ తప్పితే ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు ఎవరు ఏమైనా అన్ని మాట్లాడతారు. ఎవరైనా మాట్లాడే పరిస్థితికి వచ్చేసాడు. అతను దిగజార్చుకున్నాడు తన స్థాయిని, తన యొక్క ఇమేజ్ని ప్రజల ముందు దిగజార్చుకున్నాడు. అతను దిగజారిపోయిన ఒక ఇమేజ్లో ఉన్నాడు. ప- ఒక లూజ్ క్యారెక్టరు, ఒక ఎయిము గోలు ఏమీ లేని క్యారెక్టరు. అతనికి ఒక నీతి రీతి నిజాయితీ, ఒక ఎయిము ఏమీ లేదు. ఒక కామెడీ, రాజకీయాల్లో ఒక కామెడీ క్యారెక్టర్ అయ్యాడు, ఒక జోకర్ అయ్యాడు, ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అయ్యాడు. అదొకటి. ఇప్పుడు వర్మ ఏదైతే పోస్ట్ చేశారండి ఆ తన సోషల్ మీడియాలో ఒక 2 మినిట్స్ వీడియో కూడా పెట్టారు సార్. అది మీడియా వాళ్ళు అందరు కూడా ఇచ్చారు. ఆ వీడియోలో వర్మ గారు తిరిగిన ప్రతిదీ కూడా ఉన్నది సార్. అంటే ఆయన ఇంటికి వెళ్ళింది, ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆడపడుచులు వాళ్ళు హారతి ఇచ్చేది, ఆఖరి మొత్తం అక్కడ ఉన్న ప్రజలది కూడా అన్ని వీడియోలు ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు అన్న వ్యక్తి ఎక్కడ కనిపించలేదు సార్. మొత్తం 2 మినిట్స్ వీడియోలో కూడా 1 సెకండ్ కూడా కనిపించలేదు. పవన్ కళ్యాణ్ అప్పుడు ఊరినే వరమే తిరిగాడు. అందరూ తెలిసి సత్యమే కదమ్మా. కొత్త వీడియో ఏముంది, అందరూ తెలుసు అక్కడ. వరమే వర్మ క్యాండిడేట్. వర్మ క్యాండిడేట్ కాదు, తెలుగుదేశం ఒప్పించారు, త్యాగం చేశాడు. ఇక అతనే తిరిగాడు. ఇది అతను తిరగబట్టే వచ్చింది. అదే ఇతను ఉన్న పెద్ద పై మీటింగ్లు, పెద్ద మీటింగ్లు మాట్లాడేసాడు తప్పితే తిరిగింది అతను వాస్తవమే కదా, తెలిసిన సత్యం. అదే కొత్త సీక్రెట్ బయటపడటం కాదు, అందరికి తెలిసిన వాస్తవమే. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు దాన్ని బయట పెట్టారు. ఎందుకు బయట పెట్టారు అంటే పవన్ కళ్యాణ్ దెబ్బ కొట్టాలి, పవన్ కళ్యాణ్ని బదనాం చేయాలి. ఆల్రెడీ బదనాం అవుతున్నాడు, ఇంకా పూర్తిగా బదనాం చేస్తే లోకేష్కి అడ్డు లేకుండా పోతుంది. అంతకన్నా ఇంత రాజకీయం తప్పితే ఇంకేం లేదు ఇక్కడ. మరి కవర్ చేయడానికి మరి ఎందుకని తన తన ట్విట్టర్ లో కూడా ఆయన మళ్ళీ ఈ రోజు పోస్ట్ చేశారండి. ఈ రోజు మార్నింగ్ కూడా ఇప్పుడు వరకు నా సోషల్ మీడియా నా చేతిలో లేదు, అది హైదరాబాద్ లో ఉన్న హెడ్ ఆఫీస్ లో అయితే ఉన్నది, అక్కడ నుంచి దీన్ని హ్యాండిల్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు వరకు పోస్ట్ చెప్పారు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు అంతే. దీనికి కారణం తెలుగుదేశం పార్టీ. గ్యారంటీగా పవన్ కళ్యాణ్ ని ఎంత తొక్కాలో వాళ్ళు ప్లాన్ చేయాలి. అనుకోకుండా వాళ్ళకి ఎదుగుతున్న ఖాళీ తగిలినట్టు పవన్ కళ్యాణ్ నక్కాల తొక్కాల అవకాశం చూస్తాడు. పవన్ కళ్యాణ్ అవకాశం ఇచ్చాడు. అన్ని తప్పుడు కోతలు, తప్పుడు మాటలు, అర్ధజ్ఞానంతో ఇష్టం ఏదో వాగేసి జుట్టు ఎగరేసుకుని ఆవేశంగా మాట్లాడే ఆలోచన లేకుండా అతను ఇది అసలు అన్ఫిట్ టు బి పొలిటీషియన్ అనే పేరు వచ్చేసింది ప్రజల్లో. కనుక ఇదే అవకాశం, ఇంకా తొక్కితే వెళ్ళిపోతాడు. అది అతను ఇప్పుడు చంద్రబాబు ఎట్లా ఉంటుందంటే తనుగా వెళ్ళమన్నాడు, పొయ్యి పొగ పెడతాడు అంతే. ఎప్పుడో చంద్రబాబు ఈ పొగను భరించడానికి పవన్ కళ్యాణ్ తెలుసు కదా, ఆవేశపడు, ఆలోచన లేదు, వ్యూహం ఉండదు, ఆవేశపడేది. తను చాలా ఏం చేసినా ప్రజలు అంగీకరిస్తారనే ఒక మూర్ఖత్వంలో ఉన్నాడు అతను. అది ఏం మాట్లాడినా వాళ్ళ కాకి తెల్లగా ఉందని నేను అన్నా సరే నా అభిమానులు ప్రజలు అంగీకరించేస్తారన్నంత భ్రమలో ఉన్నాడు, మూర్ఖత్వంలో ఉన్నాడు. కనుక ఎప్పుడో రెచ్చిపోతాడు, ఏదో మాట్లాడతాడు, అయిపోయింది. దాంతో కేల్ కథం, పవన్ కళ్యాణ్ కథం, వీళ్ళు కూటమి డివిజన్ కథం. ఇవాళ యాజ్ ఆన్ టుడే ఆంధ్ర రాష్ట్రంలో నెత్తి నోరు బాదుకొని పసిబిడ్డ బాలాది ఆంధ్ర రాష్ట్రం ఎంత తప్పు చేశాం. ఈ కూటమిని గెలిపించుకుని మన నెత్తి మీద మనమే రాయేసుకున్నాం. ఇది ఇంత అబద్ధాల కూటమి, ఇంత దౌర్భాగ్యమైన ప్రజాపాలన లేదు. ఒకడు రెడ్ బుక్ అంటాడు, ఇంకొకడు గుడ్డు అంటాడు, ఇంకొకడు డబ్బులు లేవు అంటాడు. వీళ్ళందరూ మరి ఎన్నికలప్పుడు ఇన్ని వాగ్దానాలు చేసినప్పుడు ఏమో మేము అన్నీ ఆలోచించుకునే ప్రజెంట్ చేస్తున్నాం, ఏమి ఇవ్వగలము అని చెప్పుకునే సంక్షేమ పథకాలు అనౌన్స్ చేస్తామని వాగిన నోళ్ళు ఇప్పుడు ఏమైంది? మొదటి నెలలోనే చేస్తామన్న వాగిన పవన్ కళ్యాణ్ నోరు ఏమైంది? నేను సంపద సృష్టిస్తాను అన్న చంద్రబాబు నోరు ఏమైంది? డబ్బులు లేవు అంటాడేంటి? సిగ్గు సెర ఉండాలి ఈ కూటమికి. బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం, అవమానం, రోష, పౌరుషం ఉంటే ప్రజలకు క్షమాపణ చెప్పి అబద్ధాలు చెప్పి మేము అధికారంలోకి వచ్చాం, మమ్మల్ని క్షమించండి ప్రజలు క్షమాపణ చెప్పాల్సి. వీళ్ళకి పరిపాలించే అర్హత, యోగ్యత ఒక్క క్షణం కూడా లేదు సార్. మళ్ళీ ఎమ్మెల్సీ